ఈరోజు మనం పున్నమాస థేరగాథ గురించి క్లుప్తంగా చూద్దాం. ఇది థేరగాథ అనే ఒక పురాతన బౌద్ధ గ్రంథంలోనిది. ఇందులో ఏముంటుందంటే, పున్నమాస అనే ఒక భిక్షువు అంతా వదిలేసి జ్ఞానోదయం పొందాక తన మాజీ భార్యకు జీవితమంటే ఏంటో వివరిస్తాడు. సరే, ఇందులో మొదటి విషయం, అసలు ఈ పున్నమాస ఎవరు? ఆయన కథేంటి? ఆయన పౌర్ణమి రోజున పుట్టారట, అందుకే ఆ పేరు. పెళ్లికూడా చేసుకున్నారు, కాని కొన్నాళ్ళకి ఆయనకి ఈ ప్రాపంచిక జీవితం మొత్తం చాలా అర్థంలేనిదిగా అనిపించడం మొదలైంది. దానిపై ఒక రకమైన తీవ్రమైన విరక్తి వచ్చేసింది. ఇక రెండవది, మరి ఈ విరక్తితో ఆయనేం చేశారు? ఆయన నేరుగా బుద్ధుని దగ్గరికి వెళ్లి సన్యాసం తీసుకున్నారు. అక్కడ విపశ్యనా ధ్యానం బాగా సాధన చేసి చివరికి అర్హత అనే అత్యున్నత జ్ఞానస్థితిని సాధించాడు. ఇక చివరిగా ఈ గాథలో ఉన్న ముఖ్య సందేశమేంటంటే, నిజమైన జ్ఞాని ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. అంటే ఇది నిరంతరం పుడుతూ నశిస్తూ ఉంటుందనే నిజాన్ని గ్రహిస్తాడు. అలా గ్రహించిన వాళ్లని ఈ లోకంలోని సుఖదుఖాలు ఏమి చెయ్యలేవు. వాళ్లు ఎప్పుడూ ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారు. అంటే ఒక్క మాటలో ఈ గాథ చెప్పేదేంటంటే, నిజమైన స్వేచ్ఛ వస్తువులను వదులుకోవడంలో కాదు, వాస్తవాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది.